ముఖ్యంగా ఈ యొక్క లోకంలో మనం చాలా భయంగా బ్రతుకుతున్నాం. భయం ఎందుకు వస్తుందంటే, ఒక ప్రాణం మీదకి వచ్చినప్పుడు భయం వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాక్యాలు మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంటాయి. ముఖ్యంగా ఈ యొక్క వీడియో తీయడానికి కారణం ఏంటంటే, తండ్రి తన యొక్క ఉచితమైన ప్రేమలో నాకు ప్రేరేపణ కలిగించి మీ అందరి కోసం ఈ యొక్క వాక్యాన్ని ప్రచురించమని నాకు ఇచ్చిన ఈ తలంపు బట్టి, నాలో వచ్చిన ఈ ప్రేరేపణ బట్టి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ముఖ్యంగా లోకంలో కరోనా ఎంతగా విజృంభిస్తుందంటే, సొంత మనుషులే మనకి దూరం అయిపోతున్నారు. మనిషికి మనిషి దూరం అయిపోతున్నారు. ఈ కాలం నాశనము ఎలా ఉంటుందో ఈ తెగులు చూపిస్తుంది. మనిషి జీవితకాలం కష్టపడి చదువుకుంటాడు, ఉద్యోగం చేస్తాడు, సంపాదిస్తాడు. చివరికి ఈ సంపాదన ఏది కూడా ఈ యొక్క కరోనా తెగులు వలన బ్రతికించలేకపోతుంది. మనం రోజు చూస్తున్నాం, మన సొంత అపార్ట్మెంట్లోనే మన పక్క వారు కూడా ఎవరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడడానికి వీలు లేకుండా అయిపోయింది. ఒకరి కోసం ఒకరు ఆలోచించే పరిస్థితులు కూడా పోయాయి. మనిషి భయపడుతున్నాడు, ఎక్కడ ఈ యొక్క తెగులు అంటుకుంటుందేమో, కుటుంబం నాశనం అయిపోతుందేమో అని భయపడుతున్నాడు. ఈ భయము మన జీవితంలో ఇలా ఉందనుకోండి, కరోనా మాటలు మనం ఆ భయంతోనే చాలా మంది చనిపోతున్నారు. అందుకే నాకు వచ్చిన ఈ తలంపుతో ఈ యొక్క వీడియో మీ యొక్క ఆత్మీయ జీవితంలో ధైర్యం చేకూరుస్తుందని, మీ శారీరక సంబంధాలు బలపడతాయని నేను ఎంతగానో నమ్మిన నా తండ్రిని ప్రార్థన చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు మనతో మాట్లాడుతుంటాయండి. వాక్యమే దేవుడు. పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి వాక్యం కూడా దేవుడే. యేసు ప్రభు ఈ లోకానికి ఒక మనిషిగా వచ్చి, మనిషి కుమారుడిగా వచ్చి, పవిత్రాత్మతో పరిశుద్ధాత్మతో పుట్టాడు తండ్రి. మన కోసం ఆయన ఆ శిలువపై మరణించారు. నీ కోసం, నా కోసం. ఎవరి కోసం మరణించారు? నీ కోసం, నా కోసం. మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపముల కోసం ఆయన పరిశుద్ధుడిగా ఉండి, పవిత్రుడిగా ఉండి ఎన్నో అద్భుతం చేసి చివరికి ఆ శిలువపై మరణించి, ఆయన పొందిన గాయముల చేత, దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. దేనివల్ల స్వస్థ వస్తుందండి? ఆయన పొందిన గాయముల చేత, ఆయన కార్చిన రక్తం చేత మనకి విమోచన వచ్చింది. ఇంకా పాపం మనల్ని ఏలనీయట్లేదు తండ్రి. ఆయన ఆ టైంకి విమోచింపబడ్డామని నమ్మి మిగతా జీవితం మొత్తం శారీరకమైన ఈ యొక్క భయాందోళనతో బ్రతుకుతున్నాం మనం. ముఖ్యంగా వాక్యంలో యెర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయము 7-8 వచనాలు, 7వ వచనంలో తండ్రి ఇలా మాట్లాడుతున్నాడు. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయంగా ఉన్నాడు. చూసారా, ఆశ్రయంగా ఉంటాడు అంటున్నాడు తండ్రి. అదే యెర్మీయా 29:13-14 వచనంలో, మీరు నన్ను వెదకని ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు ఎడల మీరు నన్ను కనుగొందురు.
నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. మనము నిజంగా పూర్ణ మనసుతో ఈ యొక్క కష్టకాలంలో తండ్రిని వెతికితే ఆయన ఖచ్చితంగా మనం కనుగొంటున్నాం అంటున్నాడు తండ్రి. నన్ను నేను మీకు కనపరుచుకుందును అంటున్నాడు. నిజంగా మనం వెతుకుతున్నామండి. ఈ కష్టకాలంలో చాలా మంది హాస్పిటల్లో కుటుంబం హాస్పిటల్ పాలైపోతున్నారు. చిన్న బిడ్డలు కూడా ఈ కరోనా సోకుతుంది. కుటుంబంలో హాస్పిటల్ పాలు అయిపోయి ఒకరి కోసం ఒకరు ఆలోచించలేక అవస్థలు పడుతున్నాము. ఇంతవరకు నువ్వు సంపాదించిన నీ ఉద్యోగం, నీ ఆస్తి, నీ చదువు ఈ యొక్క శోధనని బయటికి తీయగలుగుతుందా? ఈ టైంలో మనకి ఏం కావాలండి? మనం ఎవరిని కనుక్కోవాలి? తండ్రి అంటున్నాడు, నన్ను నమ్ముకుని వాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవా వారికి ఆశ్రయంగా ఉండాలనుకుంటే మనం ఆయన కనుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే, అదే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మొరపెడుతున్నావా? మనం భయంతో బాధపడుతున్నావా? తండ్రిని వెతుకుతున్నావా? తండ్రి కావాలనుకుంటున్నావా? మన కోసం చనిపోయిన తండ్రి మనకి స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడు. స్వస్థత అనేది, ఆరోగ్యం అనేది మనిషికి చాలా అవసరం అండి. ప్రతి మనిషికి కావాల్సినవి రెండు విషయాలు. ఒకటి మనశ్శాంతి, 2 ఆరోగ్యం. ఈ 2 లేకపోతే మనిషి ఎంత సంపాదించినా అది వృధా. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, పరిశుద్ధమైన బైబిల్, పరిశుద్ధమైన గ్రంథం ఇది, పరిశుద్ధమైన గ్రంథం. ఈ గ్రంథం ద్వారా కొన్ని మీకు వాక్యాలు చెప్పి ఈ యొక్క టైంలో మీకు ధైర్యాన్ని తండ్రి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అసలు ధైర్యం ఎలా వస్తుందో చూద్దామండి. ధైర్యం ఎలా వస్తుందో వాక్య రూపంలో తండ్రి ఏమైనా మాట్లాడారా ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. యెహోవా మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. తండ్రి ఆత్మని ఇచ్చాడని మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు. ఏది ఇవ్వలేదు? పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. ఆత్మ అంటే మన శరీరంలో ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. రెండింటికి మధ్యన లింక్ ఎవరండి? దేవుడే. బ్రతికినంత కాలం శరీరం ఉజ్జీవంలో ఉండాలి. ఎలా ఉజ్జీవం అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఉండాలి. అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యమవుతుంది. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడి నుండి వస్తుంది? వాక్యం చదివితే వస్తుంది. వాక్యం ఎవరు? వాక్యమే దేవుడు. వాక్యమే శరీరధారి మన మధ్యకి వచ్చి మనతో మాట్లాడుతుంటుందండి. దేవుడితో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలని చాలా మంది ఆశపడుతుంటారు. దేవుడు ఎలా మాట్లాడతారో తెలుసా మీకు? వాక్యం ద్వారా మాట్లాడతారు. ఈరోజు మీతో వాక్యంతో మాట్లాడుతున్నాడు తండ్రి. మీకు ఏ ఆత్మ ఇచ్చాడు తండ్రి? ఏ ఆత్మ ఇచ్చాడండి? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను కానీ పిరిగితనం గల ఆత్మని ఇయ్యలేదు. మీరు పిరిగివారు కాదు. అంటే మొట్టమొదటిగా మనకి ఆత్మ ఏమి ఇచ్చిందో మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు క్రిస్టియన్స్కి అందరూ దేవుడు అనుకుంటారు, కానీ ఒక వాక్యం ఉందండి. యేసు ప్రభు అందరికీ ప్రభువు. లోకంలో ఉన్న ప్రతి బిడ్డకి ఆయన ప్రభువు. ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయన ప్రేమించి కంటే ఆయనే మనల్ని ప్రేమించి మన కోసం తన రక్తాన్ని దారిపోశాడు. ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు. పిల్లల కోసం వాళ్ళ రక్తాన్ని జాబు చేస్తూ వాళ్ళ కోసం ఎన్నో కష్టాలు పడుతూ
వాళ్ళ రక్తాన్ని పిండి పోషిస్తున్నాను అంటారు. వాళ్ళ మాట వినమంటారు, కానీ పిల్లలు వింటారా? ఏమీ తెలియని వయసులో వింటారు, కొంచెం పెద్ద అయినప్పుడు వింటారు, చదువు నేర్పించినప్పుడు వింటారు. ఈ కాలంలో చదువు నేర్పిస్తున్నప్పుడు కూడా వినట్లేదు. మరి కొంచెం పెద్ద అయ్యారు అనుకోండి, నాన్న నీకేం తెలియదు, నాకన్నీ తెలుసని ఏవో లక్షణాలతో ఏవో త్రోవలో వెళ్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నారు. తండ్రి గుర్తురాడు, తల్లి గుర్తురాదు, ఎవరు గుర్తురారు. పాపం ఆకర్షించుకుంటుంది వాళ్ళకి. పాపంలో పడిన వాడికి ఎవ్వరూ కనబడరండి. అదే బాగుంటుంది, అదే ఒక మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ పాపం మోసం చేస్తుందో అప్పుడు ఎవరు కనిపిస్తారు? తల్లిదండ్రులు కనిపిస్తారు. అదేవిధంగా మన తండ్రికి మన మీద ఎంత ప్రేమిస్తున్నాడంటే, మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా జాలిగల తండ్రి అని బైబిల్ గ్రంథంలో ఉంది. క్షమించి మనల్ని మళ్ళీ హత్తుకునే దేవుడు, మనల్ని కౌగిలించుకునే దేవుడు. ఎప్పుడండి తల్లిదండ్రులు హత్తుకుంటారు? మనకి బాధ వచ్చినప్పుడు. మన అమ్మ నాన్న హత్తుకున్నారు అనుకోండి, మనకి ఆ బాధ అంతా తగ్గిపోద్ది. అలాగే తండ్రి ప్రతి క్షణం మనల్ని కనిపెడుతూ ఉన్నాడు. మీకు పిరితనంగా ఆత్మ ఇవ్వలేదు అని చెప్తున్నాడు తండ్రి. ఇంకా 1 యోహాను 3:20 ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల యెహోవా ఎదుట ధైర్యం కలవారగదుము. మన హృదయం మన మీద దోషారోపణ చేయకూడదు. నీ మనసు నీకు తెలిసిపోతుంది, నా మనసు నాకు తెలుసు, నేనేం తప్పు చేస్తున్నానా, కరెక్ట్ చేస్తున్నానా. మన మనసు మన మీద దోషారోపణ చేయకపోతే దేవుడి ఎదుట మనం ధైర్యంగా ఉంటాం. నిజంగా చెప్పండి, ఒక తప్పు చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మీరు భయపడతారా? భయపడరా? పాపంలో మునిగివాడు దేవుడి దగ్గర రాడు. దేవుడి మీద భక్తి ఉన్నవాడు పాపం దగ్గరికి రాడు. దేవుడి మీద భక్తి ఉంటే, దేవుడి మీద భయం ఉంటే పాపం చేయాలని ఆలోచన రాదు. అంటే ఇప్పుడు ధైర్యం దేని వల్ల వస్తుంది? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ తగ్గించాడు, ఆత్మ ద్వారా వస్తుంది. 2, మన హృదయంలో మనం తప్పు చేయని అట్లా మనము దేనికి భయపడక్కర్లేదంటారు. చాలా మంది అంటుంటారు, నేనేం తప్పు చేయలేదు, నేను ఎవరికి భయపడిన అంటారు. అంటే మీ మనస్సాక్షి తెలుసు, మన మనస్సాక్షి తెలుసు. ఎప్పుడైతే మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయదో అప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. ఇంకా చూద్దామండి, 1 యోహాను 4:16-17 మన ఎడల యెహోవాకి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. యెహోవా ప్రేమ స్వరూపి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు. యెహోవా యందు నిలిచి ఉన్నాడు, యెహోవా వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమునందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఎలయంగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంతో అట్టివారమై ఉన్నాము. ఈ వాక్యంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన ప్రేమ. నిజంగా మనం ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషి కోసం ఎంతగా పరితపించిపోతాం. ఆ మనిషి ఏమైపోతాడని ఆలోచిస్తాం. ఆ మనిషి కోసం కనిపెట్టుకుని ఉంటాం. ఆ మనిషి ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాం. ఆ మనిషి కోసం ప్రాణం కూడా ఇవ్వాలనుకుంటాం. కానీ మనిషి ఎప్పుడు ప్రాణం ఇవ్వడండి. ఒక యేసుప్రభు మాత్రమే ఈ లోకంలో పుట్టి తను ప్రేమించిన ప్రజల కోసం, తను ప్రేమించిన ఆ యొక్క బిడ్డల కోసం ప్రాణం ఇచ్చాడు. ఎందుకు ప్రాణం ఇచ్చాడు? ప్రేమ కాబట్టి ప్రేమ మనలో ఆయన ప్రేమ ఉంటే మనం భయపడక్కర్లేదు. ఇంకా అంటే మన ఎడల యెహోవాకి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. యెహోవా ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండు వాడు యెహోవా యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ మీద ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళు యెహోవా తండ్రి మీద కూడా నిలిచి ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమలో మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. అంటే చివరి వరకు ఆయన ప్రేమ మనకు రక్షిస్తాదని ఒక నమ్మకం. సో ఈ విధంగా ప్రేమ వలన, ఆత్మ వలన, ఇంకా మన మనసు మన మీద దోషారోపణ చేయకపోతే మనకు ధైర్యంగా ఉంటాం. ఇంకా 1 యోహాను 5:13
ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించినదే. అంటే ఆయన చిత్తానుసారంగా అడగాలండి. ఈ కాలంలో మనిషి తనకి ఏది కావాలంటే అది సంపాదించుకుంటున్నాడు. చిత్తానుసారంగా తండ్రి ఏదైనా ఇస్తాడు. ఇప్పుడు చిత్తానుసారంగా ఎలా తెలుస్తుందని ఒక డౌట్ రావచ్చు. ప్రార్థనలో ఉంటే తండ్రి నాకు ఇది కావాలి, నీకు ఇష్టం ఉంటే నాకు ఇవ్వు. ఒకవేళ మీ నాన్నగారికి నువ్వేదైనా అడిగేవనుకో, మీ నాన్నగారు ఇస్తారా లేదా? నీకు మంచిది అనుకుంటే ఆయన ఇస్తాడు. ఒకవేళ నీకు అది ఇవ్వడానికి టైం కాలేదనుకో, ఇస్తాడు కానీ లేటుగా ఇస్తాడు. అంటే తండ్రి చిత్తానుసారంగా మనం ఏమడిగినా ఆయన ఇస్తాడు. అదే మన ధైర్యం. ఇప్పుడు మనం అడగవలసింది ఏంటి? లోకంలో ఈ యొక్క తెగులు నాశనం అవ్వాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆయన అడగాలి. అడుగుతున్నారా? మీ పక్కింటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారా? అసలు ప్రార్థన అంటే ఏంటి? మన కోసం మనం చేసుకుంటే ప్రార్థన కాదండి. మన కోసం మనం రోజు ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంటే ఇతరుల కోసం చేసేదే ప్రార్థన. మీ ప్రార్థన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మీ యొక్క లొకాలిటీలో ఉన్న వాళ్ళందరికీ ధైర్యం ఇస్తుందా? మీరు ఏమి చేయక్కర్లేదు, వాళ్ళు పలకరించక్కర్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. చాలామంది ఈ కాలంలో చూస్తున్నాను ఏంటంటే, చాలామంది ఈ యొక్క ఫ్లాట్స్లో ఎవరికైతే కరోనా వస్తుందో వాళ్ళని వెలివేస్తున్నారు. ఇది చాలా తప్పండి. వీరైతే సహాయం చేయకుండా పర్లేదు, కానీ వాళ్ళకి కరోనా వచ్చిందని బాధపడట్లేదు, మీరు వెలివేశారని బాధపడుతున్నారు, డిప్రెషన్ పాలవుతున్నారు. అదే బాధ మీ వారికి వస్తే ఒకసారి ఆలోచించండి. ధైర్యం కోల్పోతున్నారు. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, ఎవరైతే ఈ కృంగిపోతున్నారో, కృషించిపోతున్నారో, బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, తండ్రి కోసం ఎప్పుడు తండ్రి నన్ను ఈ పరిస్థితి నుండి బయటికి తీసుకొస్తావని అనుకుంటున్నారో, ఏ దేవుడు నన్ను రక్షిస్తాడని అనుకుంటున్నారో ఆ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అద్భుత కార్యం చేయగల తండ్రి యేసు ప్రభు. ఆయన అడగండి. ఆయన చిత్తానుసారంగా, తండ్రి నీ చిత్తమైతే ఈ సోదరు నా నుండి తీసివేయని మీరు మనస్ఫూర్తిగా అడగండి. మీరు పూర్ణ మనసుతో వెతికితే ఆయన దొరుకుతాడు. ఇందాక చెప్పాను మీకు, పూర్ణ మనసుతో వెతికితే ఖచ్చితంగా దొరుకుతాడు. మీరు ఖచ్చితంగా అడగండి. అంటే మనం ఏదైనా ఆయన ఇస్తాడు, చిత్తానుసారంగా ఇస్తాడు అనేది మన ధైర్యము. ధైర్యం అంటే ఆత్మ ద్వారా ధైర్యం వస్తుంది. మన మనస్సు మీద మనం దోషారోపణ చేయకుండా ఉంటే అప్పుడు ధైర్యం వస్తుంది. ఆయన ప్రేమ ఉంటే మనకు ధైర్యం వస్తుంది. ఇంకోటి, మనం ఆయన చిత్తానుసారంగా ఏదైనా అడిగి తీస్తే అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియుకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా నుండి, మీరు ఎవరితో యుద్ధం చేద్దరో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయనను. యుద్ధం చేయవాడు ఆయనే. ఇప్పుడు యుద్ధం మనం దేంతో చేస్తున్నాం? అండి? కరోనాతో చేస్తున్నాం. మీకు పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప వీరుడు ఉన్నాడు. ఎవరండి ఆయన? దావీదు అంటే ఒక లవర్ బాయ్ అన్నమాట. ఎవరికి లవర్ బాయ్? దేవుడికి లవర్ బాయ్. దేవుడు ప్రేమించిన మొట్టమొదటి బిడ్డ. అంటే దావీదు ఎందుకు చెప్తున్నానండి ఈ కాలం? ఇప్పుడు దావీదు ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగం మీద ఫిలిస్తీయులని ఒక సైన్యంలో ఒక ఆయన ఉంటాడు, గొలియాతు. ఆయన ఒక చాలా ఆజానుభావుడు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఎంత కరోనాకు భయపడతారో అప్పటి కాలంలో ఆయన చూస్తే అంతగా భయపడిపోయారు అనమాట. కానీ అక్కడున్న ఇశ్రాయేల్ జనాంగంలో ఎవరు కూడా ఆయన జయించలేకపోయారు. ఈ దావీదు ఏం చేసేవాడో తెలుసండి? గొర్రెలు కాపరైన. వీళ్ళ అన్నదమ్ములందరూ సైన్యాధిపతులు. సౌలు రాజు దగ్గర సైన్యాధిపతులు అనమాట. సైన్యంలో ఉండేవారు. ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అయితే తండ్రి సంకల్పంలో దావీదు ఉన్నాడు కాబట్టి ముందుగా ఆయన్ని అభిషేకించాడు తండ్రి. పరిశుద్ధాత్మ పొందాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్యల కోసం ఎలా ఉన్నారో చూసి రమ్మని వాళ్ళ నాన్నగారు పంపిస్తే వాళ్ళ అన్నయ్యలు చూడడానికి వెళ్తారనమాట. అప్పుడు వాళ్ళ అన్నయ్యలు దావీదుని తిడతారు, నీకు అసలు జ్ఞానం ఉందా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు అసలు ఏమీ తెలియదు, ఇక్కడ నిలుపు అని చెప్తారనమాట. కానీ ప్రాబ్లం అర్థం చేసుకుంటాడు. నేను
ఆ యొక్క గొలియాతుని జయిస్తానని ధైర్యంగా చెప్తాడు. ఇప్పుడు ఒక గొర్రెల కాపరి గొలియాత్ అంత రాక్షసుడు, అంత ఆజానుభావాన్ని, అంత మూర్ఖంగా ఉన్న మనిషిని ఎలా గెలిచాడంటే దేవుడు ఆయనకి తోడై ఉన్నాడండి. దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. దేవుడు ఆయన పరిశుద్ధాత్మ పొందాడు. పరిశుద్ధాత్మ పొందడం వల్ల ఆయనకి ధైర్యం వచ్చి, మీకు తెలుసా, ఒక 5 రాళ్ళు పెట్టారు. ఒక 5 రాళ్ళతో ఫాస్ట్గా తిప్పి గొలియాతుని కొడతాడనమాట. ఆయన వెళ్ళి ఆయన నుదుటి మీద తగిలి గొలియాతు బోర్లా పడి చచ్చిపోతాడు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, గొలియాత్ అంతా ఒక పెద్దగా కనిపిస్తుంది కరోనా. దీన్ని మనం ఎదిరించాలంటే మనకి దేవుని ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ ఊరినే రాదండి. పరిశుద్ధాత్మ రావాలంటే రోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఈ కాలము ఎలా అయిపోయిందంటే, అవసరం ఉంటే ప్రార్థన చేయించుకుంటున్నారు. ఆ సమస్య పరిష్కారం జరిగిన తర్వాత అసలు ఎవరు కనిపించట్లేదు. దేవుణ్ణి వినియోగించుకోకూడదండి. ఒక ప్రార్థన అంటే ఏంటంటే ఆయన మీద ఉన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. మనిషి బలంగా ఉన్నప్పుడు దేవుడిని నమ్మకూడండి. మనిషిలో బలహీనతలు వచ్చినప్పుడు దేవుడిని నమ్ముకుంటున్నాడు ఈ కాలంలో. మళ్ళీ ఆ బలహీనతలు లేని బలవంతుడు అయ్యాడు అనుకోండి, మళ్ళీ దేవుడు మర్చిపోతున్నాడు. ఇదేమి బిజినెస్ కాదండి. దేవుడు మీ యొక్క డబ్బును, ధనాన్ని అడగట్లేదు, మీ హృదయాన్ని అడుగుతున్నాడు. మీ హృదయంలో ధైర్యం నింపాలనుకుంటున్నాడు. మీ హృదయంలో తన వాక్యాన్ని నింపాలనుకుంటున్నాడు. దావీదులాగా మిమ్మల్ని అభిషేకించాలనుకుంటున్నాడు. దావీదులాగా మీరు గొలియాతు ఇక కరోనా వైరస్ లాంటి గొప్ప సమస్యను ఎదిరించి దాన్ని జయించాలనుకుంటున్నాడు. మీకు ఇష్టమైతే ఆయన్ని ఎలా వెతకాలండి? పూర్ణ మనసుతో వెతకాలి. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో వెతికిన వల్ల నేను మీకు దొరుకుతాను అంటున్నాడు ఆయన. ఊరికినే ఏదో నామకరణానికి ఏదో ప్రార్థన చేస్తే ఆయన కనిపిస్తుంది కాదండి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో ఆయన్ని ఆరాధించాలి, వెతకాలి. ఆయన నామాన్ని తెలుసుకోవాలి. ఆయన నామం ఏంటి? యేసుక్రీస్తు. ఆయన యెషువా మెస్సయ్య అంటారు. అంటే ఎంత అద్భుతమైన నామం అంటే, పేరంటే ఆ నామంలో కొన్ని దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ఒక కుష్టివాడికి ఒక బాగుపడ్డాడు. ఒక గుడ్డివాడికి కళ్ళు వచ్చాయి. ఒక చనిపోయిన రాజుడు బ్రతికింపబడ్డాడు. ఎవరు చేయగలరండి ఇంత అద్భుతాలు? అలాంటి తండ్రిని మీరు వెతకమంటున్నాడు తండ్రి. ఈ రాత్రికాల సమయం మీకు అందరికీ ఒక్కసారి ఆలోచించండి. మనం భయపడుతున్నాం, భయంతోనే చనిపోతున్నారు చాలా మంది. భయము కాదండి, నీ భయము నీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. అదే భయాన్ని ధైర్యంగా మార్చుకోండి. దేవుడిని వేడుకోండి. ప్రార్థన జీవితంలో ఉండండి. ప్రార్థన జీవితంలో ఉండి మీరు చేసిన తప్పులు, పాపంలో ఒప్పుకొని దేవుడిని ఆశ్రయించండి. ఆయన ఖచ్చితంగా మనకి ధైర్యం ఇస్తాడు. ఇలాగా యెహోషువ అక్కడున్న సైన్యానికి అంతా చెప్తున్నాడు అన్నమాట. మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండడి. మీరు ఎవరితో యుద్ధం చేయదు, ఆ శత్రువులందరికీ యెహోవా మీరు చేసినట్టు చేయను. మనమేం చేయగలదండి. అది శత్రువైనా, ఇంకా జబ్బైనా, రోగమైనా, ఇలాంటి తెగులైనా తండ్రే చూసుకుంటాడని పూర్ణ మనసుతో నమ్మాలి, పూర్తిగా నమ్మాలి. తర్వాత యోబు గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింది కదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కదా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింది కదా. భక్తి ఉందండి మీకు. భక్తి అంటే క్రీస్తుని పూల నడుచుకోవడం. ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడిస్తే అదే భక్తి అండి. అంటే నీ భక్తి ఉంటే నీకు ధైర్యం వస్తుంది, భక్తి లేకపోతే భయం వస్తుంది. జ్ఞాపకం చేసుకున్నాము, నిరపరాధైన ఒకడు ఎవడైనా నశించినా, ఎవరైనా నిరపరాధులు నశించారండి. యథార్థ వర్తనలు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? యథార్థంగా ప్రవర్తించిన ఎక్కడైనా నిర్మూలన అవ్వరు చివరి వరకు. అంటే యథార్థంగా, నిజాయితీగా బ్రతికిన వాళ్ళకి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు తండ్రి ఒక మాట అంటున్నాడండి, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకంలో మీకు శ్రమ
కలుగును. లోకంలో ఏం కలుగుతుంది? మీకు శ్రమ కలుగుతుంది. అయినను ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకాన్ని జయించున్నాను. నేను లోకాన్ని జయించున్నాను కాబట్టి మీకు శ్రమ వచ్చినా మీకు జయమే వస్తుంది తప్ప అపజయం రాదని తండ్రి చెప్తున్నాడు. ఆ విధంగా సామెతలు 28:1 వచనంలో, ఎవడనో తరమకుండానే దుష్టుడు పారిపోవను, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. ఎవడు తరమక్కర్లేదండి, దుష్టుడు దానికదే పారిపోతారు. నీతిమంతులు సింహం అనే ధైర్యంగా ఉంటారు. ధైర్యం దేని వల్ల వస్తుంది? మొట్టమొదటిగా ఆత్మ ద్వారా వస్తుంది. 2, మన మనస్సు నిర్దోషమైన మనస్సు ఉంటే మనకు ధైర్యం వస్తుంది. 3, ఆయన ప్రేమలో మనకు ధైర్యం వస్తుంది. 4, ఆయన చిత్తానుసారంగా మనము అడిగితే ఎలా మనకు ధైర్యం వస్తుంది. ఇంకొకటి, ఈ లోకాన్ని ఆయన జయించాడు కాబట్టి మనకు కూడా లోకంలో శ్రమలు వచ్చినా మనకి ధైర్యం వస్తుంది. ఇంకొకటి, నీ భక్తి ఉంటే నీకు ధైర్యం వస్తుంది. భక్తి ఉంటే ధైర్యం వస్తుంది. ఇంకా సామెతలు 27:11 వచనం, నా కుమారుడా జ్ఞానం సంపాదించి నా హృదయం సంతోషపరచుము, అప్పుడు నిన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాట్లాడదును. ముందు జ్ఞానాన్ని సంపాదించమంటున్నాడు. ఏ జ్ఞానం అండి? లోక జ్ఞానం కాదు. ఈ మధ్యకాలంలో అందరికీ లోక జ్ఞానం ఎక్కువైపోయింది. లోక జ్ఞానం అంటే ఎలాగ సంపాదిద్దామా, ఎలాగ తప్పుడు త్రోవలు తిరుగుదామా, ఎలాగ అడ్డదిడ్డంగా సంపాదిద్దామా, ఎలాగ ఒకరిని నాశనం చేసి సంపాదిద్దామా, ఎవరిని నాశనం చేసి మనం బాగుపడిపోదాం అనే జ్ఞానం ఎక్కువైపోయిందండి. దీన్ని లోక జ్ఞానం అంటారు అన్నమాట. ఇది సాధారణ జ్ఞానం. ఈ జ్ఞానం కాదు. తండ్రి చిత్తానుసారమైన జ్ఞానం సంపాదిస్తే అప్పుడు ఏమంటున్నాడు? నిన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాట్లాడతాను. మన తరపున ఆయనే మాట్లాడతాడు. మన ఉద్యోగాల్లో, మన యొక్క పరిస్థితుల్లో, మన యొక్క చుట్టాలు, బంధువుల్లో ఎవరైతే మనల్ని నాశనం చేస్తున్నారో వాళ్ళతో ఆయనే మాట్లాడతాడు. ఆ ధైర్యము తండ్రి మనకి ఇస్తున్నాడు. కానీ మనం దేన్ని సంపాదించుకోవాలి? ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలాగే యెహోషువ 1:9 వచనం, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, చడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను. ఎంత గొప్ప దేవుడు అండి! నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. ఈ కాలంలో ఎవరైతే హాస్పిటల్లో బాధపడుతున్నారో, ఇంట్లో బాధపడుతున్నారో, ఒక్కరిని అంతవరకు ఫ్యామిలీతో సంతోషంగా ఆనందంగా గడిపిన అందరు కుటుంబాలు ఎవరి రూమ్లో వాళ్ళు ఉండిపోయి క్వారంటైన్లో ఉండిపోయి బాధపడుతున్నారో వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నానండి. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. చాలా మంది తల్లులు చిన్న పిల్లలకని ఆ పిల్లల దగ్గరికి వెళ్ళలేక ఆ క్వారంటైన్లో ఉండిపోతున్నారు ఇంట్లోనే. ఆ పిల్లడు ఎంత బాధపడుతున్నాడండి, ఎంత ఏడుస్తున్నాడు, ఆ ఇంట్లో ఎంత మనశ్శాంతి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇవి ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరితో తండ్రి రాత్రికాల మాట్లాడుతున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అని తండ్రి చెప్తున్నాడండి. తండ్రి మీకు తోడై ఉన్నాడు. తండ్రి మీతోనే ఉన్నాడు. మీతోనే ఆయన నడవాలనుకుంటున్నాడు, తనతో నడిపించాలనుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయం ఎవరు బాధపడకండి, ఎవరు జడిసిపోకండి. దీని అన్నింటికీ కారణం మనం చేసిన తప్పులే, మనం చేసిన పాపాలే. ఒక విషయం చెప్తానండి, రోజు మనం కొన్ని సంవత్సరాల నుండి ఈ చెట్లని నరికేస్తున్నాం. మనం వద్దన్న నరుకుతూనే ఉన్నాం. ఈ ఆక్సిజన్ దేని వల్ల వస్తుందండి? చెట్టు వల్లనే వస్తుంది. ఆ చెట్టుని కొట్టిన పాపం మనల్ని ఇప్పుడు వెంటాడుతుంది. ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోతున్నారు. ప్రకృతి దేవుడు సృష్టించిన సృష్టిని నాశనం చేయాలనుకుంటే ఆ దేవుడు ఆ సృష్టి ద్వారా ఇలాంటివన్నీ మనకి రప్పిస్తాడు. అంటే సృష్టిని ఎప్పుడు మనం నాశనం చేయాలనుకోకూడదండి. ఏ చెట్లనైతే మనందరం కలిసి నరికామో ఆ చెట్ల నుండి ఆక్సిజన్ ఈ కాలంలో అందలేక మనకి ఆక్సిజన్ దొరక్క, ఆ సిలిండర్ దొరక్క చాలా మంది చనిపోతున్నారండి. కానీ ఈ టైంలో మనకు కావాల్సింది ఆదరణ. ఎవరిస్తారు ఈ ఆదరణ? మన సొంత వాళ్ళే మనతో మాట్లాడే పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టాలు, బంధువులు మనం వెలివేసే పరిస్థితిలో ఉన్నాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరు వెలివేసినా, ఎవరు మిమ్మల్ని మీరు కాదన్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు తండ్రి. తన ప్రేమ మీకు చూపిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో బాధపడి దిగులు పడితే మీ ప్రాబ్లం ఎక్కువవుతుంది తప్ప ఆ ప్రాబ్లం తక్కువ అవ్వదు. ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం ఎలా వస్తుందో తండ్రి చెప్తున్నాడు. ఎలా వస్తుంది?
ఆత్మ ద్వారా ధైర్యం వస్తుంది, ప్రేమ ద్వారా ఆయన ప్రేమ ద్వారా ధైర్యం వస్తుంది, ఆయన చిత్తానుసారంగా ధైర్యం వస్తుంది, ఆయనలో భక్తి ఉంటే ధైర్యం వస్తుంది. ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి మనం కూడా లోకం జయించే ధైర్యం వస్తుంది. అలాగే మన మనస్సాక్షి ద్వారా మనకి ధైర్యం వస్తుందండి. అంటే ఇంకోటి జ్ఞానం, ఆయన జ్ఞానం సంపాదించండి, బైబిల్ చదవండి, వాక్యం చదవండి. ఎంతమందికి బైబిల్ అంటే క్రిస్టియన్స్ అనుకుంటున్నారు. ప్రతి బిడ్డ చదవలసిన గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని ధ్యానించిన ఏ బిడ్డ అయినా బాగుపడ్డాడు తప్ప నాశనం అవ్వలేదు. ఇది ఒక బుక్ కాదండి. కొంతమంది హతసాక్షులు అయిపోయారు ఈ యొక్క గ్రంథాన్ని రాసిన వారు. ఈ గ్రంథాన్ని రాసిన వాళ్ళందరూ చంపింపబడ్డారు. అయినా వాళ్ళు దేవుడి సేవ చేశారు, సర్వీస్ చేశారు. ఎందుకోసం? వాళ్ళ కోసం కాదు. ఏసీ బాటలో నడిచారు, ఏసీ చెప్పిందే చేశారు. ఎంతోమంది రక్షించారు. ఆయన ఈ లోపలికి ఎందుకు వచ్చారో చెప్పారు. అంటే దుష్టుడికి నచ్చలేదు, దురాత్మకు నచ్చలేదు, వాళ్ళని హతసాక్షులు చేశారు. అంత కష్టపడి అంత ప్రాణం దారిపోసిన రాసిన గ్రంథం అనేది, ఆత్మావేశంలో రాసిన గ్రంథం ఇది. ఎవరైనా ఈ యొక్క గ్రంథం చదవచ్చు. మీ జీవితాలు బాగుపడాలంటే ఈ రాత్రికాల సమయం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మీ యొక్క సెల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని వాక్యాన్ని చదవడం మొదలు పెట్టండి. మీకు ప్రేమ అంటే ఏంటి తెలుస్తుంది, మీకు ధైర్యం అంటే ఏంటో తెలుస్తుంది, మీకు ఆయన మీ మీద ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తుంది. ఈ విధంగా భక్తి ఏంటంటే తెలుస్తుంది. ఈ విధంగా మీకు ధైర్యం వస్తుంది. అలాగే కీర్తనలో 27వ అధ్యాయం 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకోవడము. నీ హృదయం నిబ్బరంగా ఉంచుకోమన్నాడు తండ్రి. కష్టం వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలండి. తల్లిదండ్రులు చెప్తారు, కష్టాలు వచ్చినప్పుడే కొంచెం ధైర్యంగా ఉండాలిరా, నువ్వు లేనప్పుడు నువ్వు ఎలా బతుకుతావని ఆలోచించుకు, ధైర్యంగా ఉండు, నీకు దేవుడే తోడై ఉన్నాడు. ఇలాంటి మంచి మాటలు తల్లిదండ్రులు చెప్పినప్పుడు వింటాం. ఈరోజు మీకు పరిశుద్ధమైన గ్రంథం మీతో మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకోమని ధైర్యం చెప్తున్నాడు. అలాగే తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, సహోదరులారా మేము మీకు బోధించుతున్నది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చేయని వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారు. చూసారా, తండ్రి యొక్క సేవకులు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి అంటే ఇది తప్పంటే తప్పు, రైట్ అంటే రైట్, అలాగే మనం మాట్లాడాలి. ఇంకోటి, ధైర్యం చేయని వారికి ధైర్యపరచడి. ధైర్యం చెడిపోతుందండి ఈ కాలంలో. మనిషి దిగులు పడిపోతున్నాడు. అమ్మకి ఏమైపోద్దో, నాన్నకి ఏమైపోద్దో, అక్కకి ఏమైపోద్దో, తమ్ముడికి ఏమైపోద్దో, తన గురించి ఆలోచించడం కూడా మర్చిపోతున్నాడు. ఎవరికి ఏమైనా కుటుంబంలో ఒక పెద్ద తన కుటుంబం ఏమైపోద్దని తను బలైపడడానికి రెడీ అవుతాడు ఈ కాలంలో. మొన్న ఈ మధ్యకాలంలో ఒక స్టీల్ ప్లాంట్ ఒక పెద్ద మేనేజర్ ఆయన నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని ఆయన అన్నాడు, సార్ ఇంతవరకు నేను మేనేజర్ సార్, స్టీల్ ప్లాంట్ ఎన్నో ఆస్తులు సంపాదించాను, ఎంతో హోదా ఉంది, నా భార్యకి కరోనా, నా కొడుకు కరోనా, నా కూతురి కరోనా, నాకు కరోనా, ఎవరు ఈ యొక్క ఆస్తులు ఇవన్నీ మమ్మల్ని తృప్తిపరచట్లేదండి, మేము అసలు బతుకుతామో లేదో, మా యొక్క కుటుంబం నాశనం అయిపోతుంది. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే నేను ఒకటే చెప్పాను, మీరు ఏసీ నమ్ముతారా, ఏసీ గురించి మీకు తెలుసా, ఒకసారి బైబిల్ చదువుకోండి అనేసి ఆయన ప్రార్థన చేశాను. అంటే ప్రార్థన ఎందుకు చేశానంటే ఆయన స్వస్థపడాలని. ఇక్కడ వాక్య ప్రకారంగా ధైర్యం చేయడం వారికి ధైర్యపరచడం అన్నారు. అందుకే నేను ఆయన ధైర్యపరిచాను. వాక్యానుసారంగా బలహీనను ఓతనీయుడు అన్నాడు. బలహీనత అయిపోయిన వారికి ఓత ఇవ్వాలండి, చెయ్యి ఓత ఇవ్వాలి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారి అన్నాడు తండ్రి. అలాగే కీర్తనలు 27వ అధ్యాయము 1-3 వచనాలు, నాతో యుద్ధం చేయడానికి దండు దిగినను నా హృదయం భయపడదు. ఎంత పెద్ద దండు అంటే పెద్ద సైన్యం వచ్చినా భయపడదండి. మీకు ఈ యొక్క విషయంలో ఒక బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. యాకోబు ఆయన పేరు. యాకోబు అంటే ఈనాడు కాలంలో ఇశ్రాయేలు అనే ఒక కంట్రీ ఉంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆ యొక్క యాకోబు వల్లే వచ్చింది. ఈ యాకోబు సొంత తెలివితేటలు ఉండేవాడు అనమాట. సొంత జ్ఞానం ఎక్కువ. ఎంత సంపాదించాడంటే నలుగురు ఎంతో ఆస్తిని సంపాదించాడు. వాళ్ళందరినీ అన్నం మోసం చేసి జ్యేష్ఠత్వం సంపాదించుకున్నాడు.
అలాగే 11 మంది బిడ్డలు సంపాదించుకున్నాడు. చివరికి ఈ అన్న అయితే మోసం చేశాడో ఆ అన్న ఎదురుగా వస్తున్నాడు. నీ దగ్గరికి వస్తున్నానని చెప్పాడు, కబురు పెట్టాడు. అప్పుడు ఈ యొక్క యాకోబు పరిస్థితి ఏంటంటే, అంతవరకు సంపాదించిన సంపద, ఆయన కుటుంబం, ఆయన పిల్లలు, ఇవన్నీ భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన మోసం చేశాడు, ఆయన వస్తున్నాడు. దేనికోసం వస్తున్నాడో తెలియదు. సో మనం ఎవరికైనా మోసం చేసాం అనుకోండి, వాళ్ళు ఫోన్ చేస్తే మనం అడలిపోతాం, భయపడిపోతాం. ఎందుకు? వాళ్ళు మనకి ఏమైనా చేస్తారేమో. అదే పరిస్థితిలో యాకోబు ఉన్నాడు. యాసావు వస్తున్నాడు అనమాట. వస్తుంటే ముందు ఒక సైన్యం పంపించాడు. గిఫ్ట్లు పట్టుకెళ్ళమని చెప్పాడు. తర్వాత ఇంకొక సైన్యాన్ని పంపించాడు, గిఫ్ట్లు పంపించాడు. తర్వాత తన కుటుంబాన్ని పంపించాడు. తర్వాత ఒక్కడ మిగిలిపోయాడండి. ఎందుకు? మరణ భయం. ఆయన చనిపోతానని మరణ భయం. ఇంత సంపాదించుకున్న యాకోబు చివరికి ఏమయ్యాడు? ఒక్కడే మిగిలిపోయాడు. ఆ ఒక్కడు మిగిలిపోయినప్పుడు దేవుడు వచ్చి ఆయన్ని మార్చాడండి. అంటే ఎవరు లేనప్పుడు, ఎవరు రానప్పుడు, ఎవరు సహాయం చేయనప్పుడు దేవుడు మాట్లాడతాడు. అన్నీ ఉన్నప్పుడు మీరు దేవుడికి దూరంగా ఉంటారు. సంతోషంగా ఉన్నప్పుడు మీరు ప్రార్థన సరిగా చేయరు, ఎవరు కూడా సరిగా చేయలేరు. కానీ బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రాణాపాయం వచ్చినప్పుడు ప్రార్థన గుండె లోతులను వస్తుంది. ఆ ప్రార్థనే దేవుడికి కావాలి. దాన్ని విరిగి నలిగిన మనసు అంటాడు మన తండ్రి. ఇంకా 1 కొరింథీయులు 16 అధ్యాయము 13-14 మెలకువగా ఉండడి, విశ్వాసమందు నిలకడగా ఉండడి, పౌరుషం గలవారై ఉండడి, బలవంతులై ఉండడి, మీరు చేయి కార్యములను ప్రేమతో చేయండి, మెలకువగా ఉండడి అని చెప్తున్నాడు తండ్రి. మెలకువగా ఉండాలి, మత్తులై ఉండకూడదు. మెలకువగా ఉండడి, విశ్వాసం గలవారై ఉండడి. ఈ విధంగా చివరిగా నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. హెబ్రీయులు 10వ అధ్యాయము 35 కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చివరిగా ఒక్క మాట అండి, మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగును అని తండ్రి చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మీకు బహుమానం కావాలంటే ధైర్యం విడిచిపెట్టకండి. తిరిగి మీ యొక్క కుటుంబం మళ్ళీ మీరు సంతోషంగా, ఆ బహుమానం, అదే బహుమానం మళ్ళీ మీ కుటుంబం స్థిరపరచబడుతుంది. రోగం నుండి, ఆ యొక్క తెగుల నుండి మీకు విముక్తి వస్తుంది. విమోచించిన వాడు తండ్రి. ఆయన నందు విశ్వాసం ఉంచడి, ఆయన్ని ఆరాధించి, ఆయన వాక్యాలు చదివి, ఆయన చిత్తానుసారంగా నడిచి, ఆయన ఆత్మానుసారంగా నడిచి, ఆయన ప్రేమలో ఉంటూ, ఆయన భక్తిలో ఉంటూ, ఆయనతో నడుస్తూ మీ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కారం మీ దగ్గర ఉంది. మీరు ఈ రాత్రికాలం ఒకసారి ఆలోచించండి. దేనికోసం భయపడుతున్నాము, ఎందుకు భయపడుతున్నాము? ఈ రాత్రికాల సమయం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు తండ్రి ఈ లోకానికి వచ్చి మీ పాపం కోసం, నా పాపం కోసం శిలువ మీద మరణించారు. ఆయన శిలువలో పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలిగింది. ఆయన గాయములు పొందారని నమ్మారనుకోండి, మనకి స్వస్థత వచ్చినట్టే. మనకి ఆయన వల్లనే రక్షణ, ఆయన వల్లనే నిరీక్షణ, ఆయన వల్లనే నిత్య జీవం కలుగుతుంది. ఈ విధంగా తండ్రి ఈ కొద్ది మాటలు మీతో మాట్లాడాడు తండ్రి. మీరు ఆలోచించండి, ధైర్యం కోల్పోవద్దు, నిరసించుకోవద్దు, విరక్తిలో వెళ్ళిపోవద్దు. ఉపాయం ఆయన చూపిస్తాడు ఖచ్చితంగా. ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ తండ్రి దీవించి ఆశీర్వదించి నడిపిస్తాడని నమ్ముతూ ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిషత్తుడు, మహాగడైన పరలోకమందున మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో తండ్రి ఈ బిడ్డలందరి కోసం తండ్రి మీరు ఈ యొక్క రాత్రికాల సమయంలో మాట్లాడిన ఈ వాక్యం బిడ్డల యొక్క హృదయాలు చేరి వాళ్ళు ఉన్న పిరిగితనము, వాళ్ళ ఉన్న ఆందోళన, శోధన, ఈ యొక్క ఇబ్బందులన్నీ తీసివేస్తుంది తండ్రి. బలమైన ధైర్యమైన ఆత్మని కృపణించమని, పరిశుద్ధాత్మతో అందరిని దీవించి ఆశీర్వదించమని, ఈ చిన్న ప్రార్థన, ఈ వాక్యం మీరు దీవించి నడిపించమని, ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కాచి కాపాడే దేవుడు మీరే నమ్ముచు ఈ చిన్న ప్రార్థన త్వరలో రాని నజరేయుని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.